ఫారెన్లో అయితే ఫారెన్ కంట్రీస్లో ప్లే కార్డ్స్ ఉంటాయండి. కార్డు మీద రాసి ట్రాఫిక్ కానిస్టేబుల్ అని ఈ లెఫ్ట్ వింగ్ నుంచి అలా స్లోగా నడుచుకుంటూ రైట్ వింగ్ పెడతాడు. ఈ లోపల ఆడియన్స్ చదువుతారు, ఆర్టిస్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇక్కడ అందరికీ చదువు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఆడియన్స్లో, నిరక్షరాస్యులు కూడా ఉంటారు కదా. అందుకని నేను ఆ సిస్టమ్ తీసి అనౌన్స్మెంట్ పెట్టాను. లంబాడి గుడిసెల్లో కూడా చేసేసేవాడు సార్ వినాయక చవితి పందిరికి. సూపర్. అంటే స్టేజ్ అది మన ల్యాబొరేటరీ కదా, సైంటిస్ట్కి ల్యాబొరేటరీ ఎలాగో ఆర్టిస్ట్కి స్టేజ్ అలాగా. వినాయక చవితి ప్రోగ్రామ్ విపరీతంగా అప్పుడు కోట శ్రీనివాసరావు కూడా మిమిక్రీ చేసేవాడు వినాయక చవితి పందిట్లో. ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళు ఏవి ఇస్తే ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు సార్. ఒకసారి లంబాడీ గుడిసెల్లో చేస్తే అండి వాళ్ళు లంబాడీ భాష వచ్చిన వాడు వచ్చేత అనౌన్స్మెంట్ ఇప్పించానండి. వాడికి చెప్పి వాడికి తెలుగు కూడా వచ్చు చేసి వాళ్ళండి లాస్ట్లో పాపం వాళ్ళు అందరూ చాలా భేదవాళ్ళు కదా, వాళ్ళు పళ్ళెం పట్టి ఆడియన్స్లో తిరిగారు సార్. పళ్ళెంలో డబ్బులు వేశారు సార్, ఇన్ని డబ్బులు ఇచ్చారు. హరిదాస్ గారు పంపుతారు చూడండి హరికథలో పూర్వత్వం. అంటే అవన్నీ చాలా థ్రిల్లింగ్ అండి. దాంతో ఇంకా బాధ్యత పెరుగుతుందండి. పాపం వీళ్ళు కళ్ళమ నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళ కష్టార్జితం మనకి ఇచ్చారే, ఎంతకంటే మనం ఎక్కువ కష్టపడాలి.